స్టార్ట్ అన్న. ఈరోజు ఉదోత్పాళెం గ్రామం ఇందుకూరుపేట మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు. వీళ్ళందరికీ హరిజనవాడ ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి 12వసారి జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా కూడా ఎంత ఘనంగా జరుపుకుంటూ రాజ్యాంగకర్త అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు అందరూ తెలుపుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఉదోత్పాళెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యొక్క ఆశయ సాధన కోసము యూత్ యొక్క ఆశయ సాధన జరుపుకునే దానికోసమే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సందర్భంగా ఉత్సవంగా అంబేద్కర్ యొక్క ఆశయాలు వల్ల ఈరోజు యూత్లో కానీ జనాల్లో కానీ ఒక చట్టసభల్లో కానీ ప్రతి ఒక్కరూ ఒక పేద వర్గాల నుంచి కానీ చట్టసభల్లో ఉండేదానికి మరియు ఒక చదువుకునేదానికి విద్యార్థులకు పూర్వకాలంలో అంబేద్కర్ గారు చదువుకోవాలంటే చిన్నతనంలో స్కూల్ బయట ఉండి కిటికీలో ఉండి చదువుకున్న ఆ కష్టాలు వెనకటి భావితరాలు పడకూడదని అంటరానితనాన్ని రూపుమాపాలని ఎంతో పట్టుదలతో కనీసం తన భార్య బిడ్డ కోసం దాచుకున్న డబ్బులను కూడా తన విదేశీ చదువుల కోసము భార్యని ఫారెన్ కంట్రీస్లో ఉండి చదువుకునే దానికోసం డబ్బు చాలకపోతే బిడ్డకి బాగలేక హాస్పిటల్లో చూపించుకోవాలని తన భార్య దాచుకున్న డబ్బులను కూడా పంపించమంటే బిడ్డ లేదా చదువ అంటే నేను చదువుకుంటే 10 మందిని నేను కాపాడగలను అని ఆ రోజు విద్యను కూడా చంపుకొని మరి చదువుకొని ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి మన అందరూ ఆశయాలు మనకి ఒక ఆదర్శప్రాయంగా ఉన్నాడు అంటే అతను ఎన్నో బాధలు సాధలు పడ్డారు. కనీసం తాగే మంచినీళ్ళు అతను పెద్దల బండి పోతూ వీధి దగ్గర ఎండాకాలం తాగే మంచినీళ్లు తాగినందుకు ఆ గ్రామస్తులు బహిష్కరిస్తే అటువంటి ఎన్నో బాధలు సాధలు పడినా నా వెనక భావితరాలు పడకూడదని అతను ఎంతో ఉన్నత చదువులు చదివి దేశాలను సందర్శించి అక్కడ యొక్క రాజ్యాంగాన్ని అతను అవపోషణ పట్టి రాజ్యాంగాన్ని ఒక దాన్ని ఏర్పరిచి ప్రజలను అందరినీ గుడుల్లోకి కానీ బడుల్లోకి కానీ రాజ్యాంగంలో ఒక చట్టాన్ని ఏర్పరిచి